ఇది రెజిన్ ఆర్ట్ కిట్ అండి. ఇది దీనిలో మనం అన్ని రకాల వస్తువులు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ఇయర్ రింగ్స్ చెవులకు పెట్టుకుంటారు కదండి, ఆ రింగ్స్ తాలూకా ఈ మౌల్డ్ సిలికాన్ మౌల్డ్ అనమాట ఇది. అలాగే ఇది కూడా సిలికాన్ మౌల్డ్. దీనిలో ఫొటోస్ పెట్టుకొని కస్టమైజ్డ్ గిఫ్ట్స్గా మనం తయారు చేయడానికి అవుతుంది. అలాగే ఇది డైమండ్ షేప్ సిలికాన్ మౌల్డ్. దీనిలో కూడా ఫొటోస్ పెట్టుకొని కస్టమైజ్డ్ గిఫ్ట్స్ తయారు చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది ఇది. అలాగే ఇవి కీ చైన్ తాలూకా సిలికాన్ మౌల్డ్స్ అన్నమాట ఇవి. ఇంకా చిన్న కీ చైన్స్, ఇయర్ రింగ్స్ చూసారు ఇక్కడ. ఇవన్నీ ఇయర్ రింగ్స్ కానీ చెవులు పెట్టుకుంటారు కదా, అలాంటివన్నీ తయారు చేయడానికి ఇది అవుతుంది. అలాగే గ్లిట్టర్స్ అండి ఇవి గ్లిట్టర్స్. నెక్స్ట్ ఇందులో పోసులు కూడా ఉన్నాయి, దీనికైనా ఉపయోగపడుతుంది ఇది కూడా. అలాగే స్టిక్కర్స్ అన్నమాట, మనకి నచ్చిన స్టిక్కర్స్ ఏమైనా దాన్ని స్టిక్ చేసుకొని మన సిలికాన్ మౌల్డ్స్లో స్టిక్ చేసుకొని లెటరింగ్ కానీ ఏదైనా సరే చేసుకోవడానికి అయితే అవుతుంది. అలాగే చూడండి ఇక్కడ రెజిన్ ఇచ్చాడు. రెజిన్ ఇక్కడ ఏ అని ఇచ్చాడు. 3:1 రేషియోలోని మనం కలుపుకోవాలి. ఏ అంటే రెజిన్. అలాగే బి అని ఒకటి ఉంది, ఇది హార్డెనర్ అనమాట. చూసారా, హార్డ్ అంటే ఈ లిక్విడ్ హార్డ్ అవుతుంది అనమాట, అంటే గట్టిపడుతుంది. తర్వాత ఇది కూడా వన్ టైప్ ఆఫ్ కీ చైన్ అండ్ బుక్ మార్క్ కింద కూడా ఉపయోగపడుతుంది. ఇది కూడా సిలికాన్ మౌల్డే. ఇక్కడ పూసలు ఇచ్చాడండి, చాలా రకాల పూసలు, మీ పేర్లతో ఉన్నటువంటి పూసలు కానీ ఏమన్నా మనం ఏదైనా తయారు చేసుకోవడానికి అయితే అవుతుంది. రెజిన్లో కలుపుకొని వీటిలో డిజైన్ చేసుకోవడానికి అవుతుంది. అలాగే గ్లిట్టర్స్, రకరకాల గ్లిట్టర్స్ ఇచ్చాడు. మెరుపులు అంటారు కదా అవి, ఇవన్నీ కూడా రకరకాలుగా ఇచ్చాడు. ఇవి కూడా క్రాఫ్టింగ్ చేసుకోవడానికి అవుతుంది, ఇవన్నీ తయారు చేసుకోవడానికి అవుతుంది. అలాగే గ్లౌజెస్ ఇచ్చాడు. ఇక మీ అందరికి తెలుసు గ్లౌజెస్. అలాగే కీ చైన్స్ కూడా ఇచ్చాడు. తర్వాత ఇయర్ రింగ్స్ అన్నాను కదా, ఇయర్ రింగ్స్ తయారు చేసిన తర్వాత వాటికి తగిలించి ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి వాటికి ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ మెజరింగ్ కప్స్ కూడా ఇచ్చాడు. చూసారా, ఏ అండ్ బి. ఏ అంటే రెజిన్, బి ఫర్ హార్డెనర్, అంటే ఈ మోతాదులో కలపాలన్నమాట. ఏ అంటే ఈ సైజు వరకు రెజిన్ అని చూపిస్తుంది కదా, అక్కడ వరకు కలపాలి. బి అంటే ఆ సైజులోనే హార్డెనర్ కలపాలి. రెజిన్ 3% కలిపితే 1% హార్డెనర్ కలిపితే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, రెజిన్ ఆర్ట్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి, దీన్ని తప్పకుండా మీకు నేర్పుతాను.